ప్రణీత్ బృందం ప్రైవేటు దందా హవాలా సొమ్ము తరలిస్తున్న వారి వద్ద నుంచి భారీగా వసూళ్లట. ట్యాపింగ్ కు సొంతానికి వాడుకున్నట్లు అనుమానం. గతంలో నమోదైన హవాలా కేసుల వివరాల సేకరణలో దర్యాప్తు అధికారులు నిమగ్నమట. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారన్నది వీరిపైన ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ముఖ్యంగా హవాలా లాంటి నల్ల బజారు వ్యాపారాలు, స్థిరాస్తి దందాలపైన కన్నేసి భారీగానే దండుకున్నారు. ఈ బృందం బారిన పడి సొమ్ము పోగొట్టుకున్న వారి మొత్తం వివరాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారట. కానీ ఫిర్యాదు చేయడానికి ముందుకు రారని, రాష్ట్రంలో నిత్యం కోట్ల రూపాయల విలువైన హవాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో 350 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇదంతా హవాలా వ్యాపారానికి సంబంధించిందే కావడం గమనార్హం. అలాగే 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహించబట్టి ఇదంతా పట్టుబడ్డది. ప్రణీత్ రావు బృందం ఇలాంటి వ్యాపారులపైన కన్నేసినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా వ్యాపారం అయినందున డబ్బు పట్టుబడ్డా ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారు. వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి ఎవరెవరు డబ్బును ఎక్కడెక్కడ తరలిస్తున్నారని చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేటోళ్ళు. అట్లా కోట్ల రూపాయల డబ్బులు దండుకున్నారు. ఎంత భయంకరమైన విషయం చూడండి ఇది.